హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మ్యాంగో సీజన్ వచ్చేసింది కదా, అందుకోసమని నేనైతే పుల్లగా అయితే 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను అండి. ఈరోజు వచ్చేసి మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. మామిడికాయ పులిహోర మిక్స్ చేస్తున్నాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టుకున్నాం అనుకోండి, పులిహోర మిక్స్ అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం చింతపండుతో ఎలా తయారు చేసి పెట్టుకుంటామో ఇలాగే మామిడికాయతో కూడా మనం కూడా అలాగే రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈయన 2 మంత్స్ 3 మంత్స్ దాకా మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మామిడికాయలు అయితే మంచిగా కడుక్కొని ఇంకా పీల్ చేసుకొని ఇంకా తర్వాత తురుముకున్నాను. పచ్చిమిర్చి అనమాట, పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు, 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను, పుల్లటివి తీసుకున్నాను అనమాట. ఇంకా తీసుకున్న తర్వాత స్టవ్ మీద మనకి ఒక 1/2 కిలో అంత ఆయిల్ అనమాట, మనం ఎంత తింటామో దాని తగ్గట్టు వేసుకోవాలన్నమాట. నేనైతే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేస్తున్నాను, మీకు ఎలా కావాలో దాని తగ్గట్టు అయితే ఆయిల్ అయితే తక్కువ చేసుకోండి. ఇంకా దాని తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకున్నాను అనమాట. ఆవాలు, కొద్దిగా జీలకర్ర అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మనం ఇలాంటి చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మనకి, ఎందుకంటే అన్నం కలపడానికి బాగుంటుంది. తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసాం కదా, కొద్దిగా వేగినాం కదా, ఇంకా తర్వాత మినపప్పు అనమాట, మినపప్పు ఇంకా తర్వాత శనగపప్పు, పల్లీలు అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే పల్లీలు ఇంకా తర్వాత మామిడికాయ మిక్స్ అవన్నీ పులుపు మంచిగా తగులుతుంటే అన్నంలో అక్కడిక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది అనమాట. కొద్దిగా పల్లీలు అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి మీరు, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత పచ్చిమిర్చి అనమాట, పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేస్తున్నాను. మంచిగా వేయించుకోవాలి. మనకైతే ఈ పులిహోర మిక్స్ అనేది మనకి తడి లేకుండా చూసుకోవాలి. మెయిన్గా అయితే పచ్చిమిర్చిలో కొద్దిగా తడి, కరివేపాకులో తడి ఉంటుంది కదా, అది కూడా కాస్త మంచిగా వేగిపోవాలన్నమాట. మనకి ఆయిల్ అనేది తడి లేకుండా చూసుకోవాలి మనకు, అప్పుడే మనకి పులిహోర మిక్స్ అనేది చాలా రోజులైతే నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 మంత్స్ 3 మంత్స్ దాకా ఉంటుంది. దాని తర్వాత బయట పెడితే ఒక 1 మంత్ దాకా ఉండొచ్చు అనుకుంటా. నేనైతే బయట అయితే పెట్టలేదు, ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ సీజన్ వచ్చింది కాబట్టి మనం ఇలా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము అన్నం వేసుకొని, నైట్ అన్నం అయినా సరే, వేడి అన్నం, ఒకరు చల్లగా తినడానికి ఇష్టపడతారు, కొందరేమో వేడిగా తినడానికి ఇష్టపడతారు అనమాట. ఎలా కావాలంటే అలా మిక్స్ చేసుకోండి. ఇంకా దాని తర్వాత కొద్దిగా అయితే పసుపు యాడ్ చేస్తున్నాను నేను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలన్నమాట, కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా, అంటే పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసిన తర్వాత మనము ఈ అంటే మామిడికాయ పులిహోర గట్టు అయితే మనము కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. మనం అన్నం కలిపేటప్పుడు అయితే మనము కొద్దిగా అంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. మనం అన్నం తీసుకుంటాం కదా, అన్నం తగ్గట్టు ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా దాని తర్వాత ఆయిల్ అవన్నీ పులుపు అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి అన్నమాట, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మిక్స్ చేసుకొని తినేయచ్చు అనమాట మనకి. ఇంకా తర్వాత రెడీ అయిపోయింది మనకి మామిడికాయ పులిహోర మిక్స్ అనమాట, రెడీ అయిపోయింది. చల్లగా అయినాక మనము గాజు బాటిల్ అయినా సరే, లేకుంటే నా దగ్గర అయితే ప్లాస్టిక్ బాటిల్ ఉంది, ఇంకా ప్లాస్టిక్ బాటిల్ అయినా సరే, నేనైతే చల్లగా అయినాక ఒక 2 డేస్ బయట పెట్టాను అనమాట. బయట పెట్టినాక దాని తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను. ఇంకా దాని తర్వాత కొద్దిగా అయితే మీకు పులిహోర అయితే కలిపి చూపిస్తాను. మీకు చల్ల ఇష్టపడే వాళ్ళైతే ఇట్లా బాండీలో అయితే కలుపుకోండి, మీకు ఎంత కావాలో అంత అన్నం తగ్గట్టు వేసుకోండి. దాని తర్వాత వేడి కావాలంటే స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోండి. ఇంకా దాని తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే కొద్దిగా అన్నం కలిపినాను కదా, అప్పుడైతే కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది. నేనైతే అన్నంలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఆయిల్ అయితే అన్నీ సరిపోయినాయి అనమాట. ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి ఈ పులిహోర మిక్స్ అనేది. ఇప్పుడు మామిడికాయ సీజన్ వచ్చింది కాబట్టి ఇలా మనం పులిహోర మిక్స్ అనేది చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజులైతే మనం తినొచ్చు అనమాట చేసుకొని. కొంతమందికి వీలు కాదు కదా, ఒకరోజు చేసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మామిడికాయ పులిహోర చేసుకొని మనం మంచిగా తినేయచ్చు అనమాట. బాక్సులకి ఇంకా తర్వాత పిల్లలకి స్కూల్ వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఏం లేకపోయినా సరే కొద్దిగా ఇది వేసుకున్న తర్వాత మామిడికాయ పులిహోర ఇట్లా వేసుకొని ఇంకా మంచిగా అన్నం వేసుకొని మంచిగా తినేయవచ్చు అనమాట. నేనైతే కొద్దిగా వేడి చేసినాను అనమాట అన్నం అయితే, అదే బాండిలో వేడి చేసుకొని. చాలా బాగుంది అనమాట, పుల్లగా తీయగా, చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీ ట్రై చేయండి. మనకైతే ఈ మామిడికాయ పులిహోర మిక్స్ అనేది మనకి చాలా రోజులైతే 2 మంత్స్ దాకా 3 మంత్స్ దాకా నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్